రాయలసీమ ఎత్తిపోతలపై బొత్స వర్సెస్ నిమ్మల కూడా మాటల యుద్ధం నడిచింది. ఎత్తిపోతల పనులు మళ్లీ ప్రారంభిస్తారా లేదా అన్న బొత్స ప్రశ్నకి మంత్రి నిమ్మల కౌంటర్ ఇచ్చారు. 2020లో పనులు ఆపేసిన తర్వాత 3 ఏళ్లు వైసీపీయే అధికారంలో ఉంది, అప్పుడెందుకు పనులు చేయలేకపోయారు అంటూ ప్రశ్నించారు నిమ్మల. ఇద్దరి మధ్య డైలాగ్ వారిని చూద్దాం. రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సూటిగా ఇందాక కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఏదైతే ఇది ప్రధానం, ఎందుకంటే రాష్ట్రంలో అందరికి కావాల్సింది ఈ విషయం, అంతేగాని రాజకీయ అవసరాల కోసం కాదు. ఎవరైతే శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవా చెప్పండి. వాస్తవం అవుతుంది. ఒకటి. రెండు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడులో ప్రారంభించి ఎప్పుడులో పూర్తి చేస్తారో దయచేసి మీరు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి. అది ఈ రెండు కోసం ఎందుకండి డైరెక్ట్గా అడుగుతున్నాం. టిఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు అధ్యక్ష, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము, దీని మీద ఇంత మించి వెళ్ళకు, నీకు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి నీకు ఏం కావాలో అవి నెరవేర్చుకో, నీళ్లు మాత్రం అడక్కని చెప్పి మేము అడిగాం. ఆ రోజే మేము నిలిపివేసామని చెప్పేసి అక్కడ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే నేనేం చెప్తున్నానంటే, పొరుగు రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ వాస్తవాలు ఏంటనేది మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. నేను చాలా క్లియర్ గా చెప్పాం. మరి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి అయినా ఆయన కూడా 2020లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎన్జిటి దానికి స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైతే దాని మీద 2.6 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి. 900 కోట్ల రూపాయలు బిల్ చేశారు 2021 ఎంబుక్ రికార్డు ప్రకారం. మరి 2022, 2023, 2024 అదే ధైర్యంగా మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ సిఎస్ ని అరెస్ట్ చేస్తామని కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎన్జిటి చైర్మన్ కూడా మరి ఆ రోజు లెటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష.